జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వానికి ఇది ఒక రెఫరెండం లాంటిది. ప్రభుత్వ పాలనకు సంబంధించి గతంలో మీరు అక్కడి నుంచి పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచినట్టు ఉన్నారు. ఏంటి అసలు ఇప్పుడు నెక్స్ట్ ఉప ఎన్నిక రాబోతున్నది కదా, ఏం చెప్తారు మీరు? లాస్ట్ టైం మేము ఎలక్షన్లో నిలబడ్డప్పుడు అక్కడి నుంచి అజారుద్దీన్ గారు నిలబడ్డారు. కాంగ్రెస్ నుంచి అన్ని వర్గాల వారిని వాళ్ళు మభ్యపెట్టి 6 వాగ్దానాలు చేసి వాళ్ళు సెకండ్ ప్లేస్కి వచ్చారు. మేము మొత్తమే ఎక్కడో ఉన్న వాళ్ళం థర్డ్ ప్లేస్కి వచ్చినాం. బట్ స్టిల్ వీ గాట్ నైస్ ఓట్స్. వీఆర్ నాట్ టెలింగ్ దట్ వీ హ్యావ్ డన్ వెరీ గుడ్ అండ్ బట్ వీ హ్యావ్ గాట్ నైస్ ఓట్స్. వీఆర్ హ్యాపీ విత్ దట్. బట్ వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలకి ఏం చేసింది అనేది ఇప్పుడు ప్రతి బస్తీకి పోయి ఇదే టీవీని తీసుకుపోయి మీరు బస్తీలలో అడగండి, ఈసారి మీరు దేని కోటేస్తారంటే కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది, మేము వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటున్నామనే చెప్తారు మీకు ఏడుగురు. మనకు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జూబ్లీహిల్స్ పోలింగ్ సరళ కనుక చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 3 రెట్లు 4 రెట్లు పెరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక వచ్చేసరికి ఇంకా ఓటు శాతం పెరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? డెఫినెట్లీ అండి. మేము ఎక్కడికి పోయినా కానీ మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. రాబోయే ఎలక్షన్లో మీరు సపోర్ట్ చేయండి, మేము ఏం చేయాలనో చేసి చూపిస్తాము. వాళ్ళు మీకు మోసం చేసిందని చెప్తే ప్రజలందరూ కూడా ఈసారి డెఫినెట్లీ మేము రాకముందే మంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఈసారి డెఫినెట్లీగా మీరు చేస్తాము. మైనార్టీల ఓట్ల మీద దృష్టి సాధించి వాళ్ళు ఓన్లీ వాళ్ళకే చేస్తున్నటువంటి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఈసారి కంపల్సరీ మంచి బుద్ధి చెప్పబోతున్నారు. మైనార్టీలు ఎక్కువ పర్సెంట్ ఉన్న నియోజకవర్గంలో మళ్ళీ మీ బలం ఏమన్నా మీరు అనుకుంటా ఉన్నారు సార్? మీకు మొన్న ఎలక్షన్లో మీరు ఓటింగ్ పర్సెంటేజ్ చూసిండ్రు, దగ్గర 65,000 పైన వచ్చినాయి. మాకు వేరే వాళ్ళకి 80 దాకా వచ్చినాయి, ఒకటి 18 వచ్చినాయి. లాస్ట్ టైం ఈయనకు ఎమ్మెల్యేకి ఏమో 80 వచ్చినాయి, వాళ్ళకి తక్కువ వచ్చినాయి. ఇప్పుడు కొంచెమన్నా వాళ్ళు అటు ఇటు అవుతారు. గోపీనాథ్ వాళ్ళు చేసిందే ఓన్లీ మైనార్టీస్ గురించి. వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఏమి రాకుంటే ఈ చనిపోయింది కాబట్టి ఆయనకి సింపతి వాళ్ళకు ఉంటుందని మేము అనుకుంటున్నాము. లేని పక్షంలో బీజేపీ హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతుంది అక్కడ. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు సగం చీల్చిపోతే బీజేపీ బయటపడుతుందా మీ ఉద్దేశం? సగం కూడా కాదు, 10-15% తీసుకున్నా సరిపోతుంది వాళ్ళు, క్లియర్గా చెప్పాలంటే. బట్ వీళ్ళందరికంటే కూడా ఇంకొకడు ఇండిపెండెంట్గా తిరుగుతున్నాడంట, కొత్త బిచ్చగాడు. ఓన్లీ అదే వర్గాన్ని టార్గెట్ చేసుకొని భారతీయ జనతా పార్టీ అందరి మన మైనార్టీ వర్గం నుంచి ఎక్కడి నుంచి ఓల్డ్ సిటీ నుంచి తిరుగుతున్నాడంట. పైసలు పంచుకుంటా ఎగజల్లుకుంటా ప్రజల పైసలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడి నుంచో వసూలు చేసుకొచ్చి వేస్తున్నాడంట. సో లెట్ us see what will happen. పైసలు ఎగజల్లుతాను కానీ మనం చూసినాం, మనకు యూసఫ్ కూడా బస్తీలో ఆ నాలాలు కావచ్చు, ఆ మురుగు కావచ్చు, మళ్ళీ అది బాగు చేయొచ్చు. వాళ్ళు అవన్నీ చేయరు. నేను కబ్రస్థాన్కి ఇస్తా, మీ పిల్లలకి పెన్షన్లు ఇస్తా, ముసలోళ్ళకి ఇది ఇస్తా, ఓన్లీ అది కూడా మైనార్టీస్కే ఇస్తాడట ఆయన. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు. భారతీయ జనతా పార్టీ అందరిని ఒక విధంగా ఇస్తారు. మేము మొన్న వచ్చింది యూసుఫ్ కూడా ఆఫీసర్లను పిలిచి ఇక్కడ ఏమేమి చేయాలనో చేపిస్తానికే మేము అడుగుతానికే వచ్చినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు అది చేస్తా ఇది చేస్తా నోట్ వేసుకున్నారు. మన మాగంటి గోపీనాథ్ అయితే ఇక్కడ రెగ్యులరైజ్ చేయిస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఏం చేసారు? ఇప్పుడు యూసుఫ్ కూడా వాళ్ళకు ఉండొచ్చు, అక్కడ లోకల్ వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది. ఈసారి కంపల్సరీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటా అని చెప్తున్నారు.